కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులు. ఈ నిర్మాణం కానీ ఎక్విప్మెంట్స్ కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులైనప్పటికీ దానిలో డాక్టర్స్ నియామకం కానీ ప్రజలకు సేవలు అందించడం కానీ పూర్తిగా అది కంప్లీట్ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. దానిలో క్రిటికల్ కేర్ ఇప్పుడు దాదాపు 4-5 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది. దానిలో న్యూరో డాక్టర్ కావాలి, ఆర్థో డాక్టర్ కావాలి, కార్డియాకు సంబంధించి డాక్టర్ కావాలి. ఇట్లా అనేక రకాల డాక్టర్స్ అవసరం ఉంది. ఆ డాక్టర్స్కు ప్రభుత్వం ఇవ్వకుండా, సిబ్బందిని ఇవ్వకుండా మనం ఇంత పెద్ద బిల్డింగు ఇన్ని 23 కోట్లతో కట్టుకుంటే వృధా అవుతుంది అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని ఇంత పెద్ద బడ్జెట్ ఇచ్చింది. కేవలము ఈరోజు ఇదే బడ్జెట్ కాదు. ఈ కరీంనగర్ ఎగ్జాంపుల్, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికే ప్రతి సంవత్సరము 30 నుంచి 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. 30 నుంచి 40 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ మధ్య ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఇస్తలేవు. కాబట్టి కేంద్రం ఇచ్చినా కూడా ఆపాల్సి వస్తుంది. యూసీ ఇవ్వకుండా ఆపాల్సి వస్తుంది. యూటిలైజ్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే ఆపాల్సి వస్తుంది. ఇది పాలసీ ఇది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంబంధిత డాక్టర్లను వెంటనే రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బందిని రిక్రూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచనతో మనం చేస్తున్నాం. ఇవాళ మీకు తెలుసు, గతంలో 2014, 2015 యూపీఏ హయాంలో వైద్యానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 37,000 కోట్ల రూపాయలు మాత్రమే. 37,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఇలా వైద్యానికి అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 1,18,000 కోట్ల రూపాయల బడ్జెట్ను వాళ్ళ కేటాయించలేదు. అంటే 1,00,000 కోట్ల బడ్జెట్ను ఎక్స్ట్రా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం కేటాయించింది. విద్య కూడా అంతే. అంత ప్రభుత్వం 68,000 కోట్ల రూపాయలు ఇస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,38,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. అందుకే ఎన్హెచ్ఎం కింద అన్ని పిహెచ్సి సెంటర్లు కానీ, బస్తీ దవాఖానలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఇవి నడుస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను డైవర్ట్ చేయడం, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసేటప్పుడు కూడా దాన్ని సరి అయిన విధంగా వినియోగించుకోకపోవడం. దీనికి కారణం ఏంటంటే ఎక్స్పర్ట్స్ లేకపోవడం. ఇవాళ నేను గతంలో మంచి ఎక్స్రే మిషన్ ఇచ్చాను నేను, కానీ ఎక్స్పర్ట్ లేడా. ఆ ఎక్స్రే మిషన్ ఖరాబ్ అయిందని చెప్పి మళ్ళీ మూల పడేస్తారు దాన్ని. మళ్ళీ నేను ఇంతమంది అంబులెన్స్ ఇచ్చిన, ఇక్కడికి వీళ్ళకు కాన్సన్ట్రేటర్స్ ఇచ్చిన, ఆక్సిజన్ మిషన్ ఇచ్చిన, బెడ్స్ ఇచ్చిన, వెంటిలేటర్లు ఇచ్చిన, అంబులెన్స్ ఇచ్చిన, ఐసీయూ ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ కూడా ఇచ్చినాడు. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఇటు మేము ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందుకే ఇవాళ డాక్టర్లను ఇంకా పెంచాలని చెప్పి, అంతకుముందు ఎయిమ్స్ ఎన్ని ఉండే, అంతకుముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎన్ని ఉండే, దేశంలో 7 ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇవాళ బీబీ నగర్తో పాటు దాదాపు 30 ఎయిమ్స్ నిర్మిస్తాం మనం. మెడికల్ కాలేజ్ 387 మెడికల్ కాలేజ్ ఉండే.